హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మరొక ప్రోడక్ట్ రివ్యూతో వచ్చేసాను ముందుకి. ఇది కూడా ఒక ల్యాప్టాప్. ఈ బ్రాండ్ హెచ్పి బ్రాండ్లో విక్టస్ అట. దీని గురించి అయితే ఇదిగోండి, ఇక్కడ ఉంది, క్లోజ్అప్లో పెట్టి చూపించి. దీన్ని బట్టి ఈ ల్యాప్టాప్ ఎంత ప్రైస్ ఉంటుందో మీకు ఎవరికైనా తెలిస్తే ఒకసారి గెస్ చేయండి. ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేద్దాం. లోపల అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఒకటి ఛార్జర్, ఇంకా మెయిన్ అయితే ల్యాప్టాప్. దీనికైతే ఒక బుక్ మాన్యువల్ ఇచ్చారు. నెక్స్ట్ ఉప్పు చిన్న టేస్ట్. ల్యాప్టాప్ అయితే ఎడ్యుకేషన్ పర్పస్తో కొన్నది మా అమ్మ అయితే, మా చెల్లి కోసం. ఈ ల్యాప్టాప్ ఎవరికో కూడా చూపిస్తాను, వాళ్ళ చేత ఆన్ కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే చూసేయండి. ఇదిగోండి, ఈ అమ్మాయి కోసం కొన్నది ఈ ల్యాప్టాప్, ఎడ్యుకేషన్ కోసం. ఇదైతే ఇదిగోండి, ఈ అమ్మాయి మీకు ఆన్ చేసి చూపిస్తుంది. ఈ అమ్మాయికి యూజ్ అవుతుందని వాళ్ళ అమ్మ ఇది కొన్నారు. ఇప్పుడైతే ఇదిగోండి, ఇది గేమింగ్ మోడల్ టైప్. దీని గురించి ఈ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గేమింగ్ ల్యాప్టాప్ గట్టిగా. ఇది 512 GB ర్యామ్ యాక్సెస్తో స్టోరేజ్ కెపాసిటీ వచ్చింది. దీని యావరేజ్ వెయిట్ 2.3 అని ఆన్లైన్లో చూపిస్తుంది. అండ్ దీనికి గ్రాఫిక్ చిప్ ఉండడం వల్ల నా డిపార్ట్మెంట్, నేను చదివే కోర్స్కి ఇది యూస్ఫుల్ అని తీసుకున్నాను. దీనికి గ్రాఫిక్ అయితే 6 GB ర్యామ్కి 6 GB RTX 3050ది. ఇది తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటంటే, లైక్ ఏదైనా గ్రాఫిక్ డిజైనింగ్ గురించి ANML అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లో బాగా చెప్తారు. సో దాన్ని సస్టైన్ చేయడం కోసం ఈ ల్యాప్టాప్ తీసుకున్నాను. అండ్ దీనిలో సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసేసాను. మొన్న కంపెనీలో ఎక్కడైతే కొన్నామో వాళ్ళే మొత్తం సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. ఆల్ మైక్రోసాఫ్ట్, యాప్, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్స్టాల్. ఇంకా ఇంటెల్ కోర్ 5 తీసుకున్నాను. యాక్చువల్లీ Ryzen 7 కూడా బాగానే ఉంటుంది, బట్ ఆ ఇంటర్ ప్రాసెసర్ అనేది దేనికి బెటర్గా ఉంటే అది చూస్ చేసుకోవడం స్టార్ట్ అని చెప్పి ఆ ఇంటర్ కోర్ తీసుకున్నాను. యాక్సెస్ ఎలా ఉంటుంది అనేది ఇంకా చూడాలి, ఇప్పుడే తీసుకున్నాను కాబట్టి. ఈ చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ఇది ఎంత కాస్ట్ ఉంటుందో మీరే గెస్ట్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. అంతే గైస్, ఇంకో రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ గైస్.